సో ఇది కంప్లీట్లీ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్లైన్ ట్రైనింగ్. అసలు ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్లైన్ ట్రైనింగ్ అంటే ఏంటి? ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ గా ట్రావెల్ స్టార్ట్ చేయాలనుకుంటారు. మనకి ఎస్ఏపిలో ఎక్స్పీరియన్స్ ఉండదు. మనం డిఫరెంట్ డొమైన్స్ లో వర్క్ చేస్తూ ఉంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ లో, పర్చేజింగ్ లో, ప్రొక్యూర్మెంట్ లో, మార్కెటింగ్ లో, అడ్మినిస్ట్రేషన్స్ లో వర్క్ చేస్తూ ఉంటాం. మన కంపెనీలో ఎస్ఏపిలో ఎండ్ యూజర్ గా ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ అని ఎండ్ యూజర్ చేస్తున్నప్పుడు కన్సల్టెంట్ గా మనకంటూ ఐడియా ఉండదు. సో మనం ఇప్పుడు ఎస్ఏపి కెరియర్ స్టార్ట్ చేయాలి. ఎలా? లేని ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసుకుని మనం ప్రాజెక్ట్లోకి వెళ్తాం. కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు, కొంతమంది సక్సెస్ అవుతున్నారు. కారణం ఏంటి? ఎక్స్పీరియన్స్ లేకపోవడం. ప్రాజెక్ట్లోకి వెళ్ళాక క్లయింట్ ని పెర్ఫార్మ్ చేయక మనం ప్రాజెక్ట్ నుంచి బయటకు రావడం, ఇలాంటి చాలా పారామీటర్స్ లో మనం ఎస్ఐపికి వెళ్ళాలనుకుని కొంతమంది వెళ్ళి బ్యాక్ రావడం, కొంతమంది సక్సెస్ కాకపోవడం, కొంతమంది సక్సెస్ అవ్వడం జరుగుతున్నాయి. సో ఇలా మనం ఎస్ఐపి కన్సల్టెంట్ గా 100% సక్సెస్ అవడం ఎలా? మాక్సిమం ఈ ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చి 2.5 months ఉంటుందండి. డైలీ 8:45 to 9:45 1 hour క్లాస్ ఉంటుందండి. వీక్లీ 4 days క్లాసెస్ ఉంటాయి. మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే. టోటల్ డ్యూరేషన్ ఇస్ 2.5 months అండి. 40 hours డ్యూరేషన్ టోటల్ క్లాసెస్. సో ఎవ్రీడే క్లాస్ రికార్డింగ్ చేస్తానండి. ఆ రికార్డింగ్ మీకు యాక్సెస్ వచ్చేస్తుంది. 6 months యాక్సెస్ ఉంటుందండి మీకు రికార్డింగ్స్. నేను సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాను. అంటే నేను ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రాజెక్ట్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సర్వర్ S4HANA 2023 లేటెస్ట్ వెర్షన్ GUI లెవెల్ సర్వర్. రియల్ టైమ్ లో కూడా సర్వర్ అట్లాగే ఉంటుంది. సర్వర్ యాక్సెస్ ఎస్ఏపిలో 2 వెర్షన్స్ ఉంటాయి మనకు. ఓల్డ్ వెర్షన్, న్యూ వెర్షన్. ఓల్డ్ వెర్షన్ అంటే SAP MM, న్యూ వెర్షన్ అంటే S4HANA MM. మీకు 2 సర్వర్ యాక్సెస్లు ఇస్తాను. ఎందుకంటే SAP ECC అంటే ఓల్డ్ వెర్షన్ ఇంకా మార్కెట్ లో మేబీ 1.5 year ఇంకా మార్కెట్ లో ఉండొచ్చు. తర్వాత ఇంక ECC ఉండదండి. బట్ అయితే మేము ఫిక్స్ చేయట్లేదు. SAP వాళ్ళు డిక్లేర్ చేసింది దిస్ ఇయర్ ఎండ్. కానీ కొన్ని క్లయింట్స్ అడుగుతున్నాయి ఇంకా HANA సిస్టమ్ కాకుండా ECC ఇంకో 1 year ఉంచమని. మేబీ 1.5 year ఇంకా ECC మార్కెట్ లో ఉంటుంది. అందుకు మీకు SAP లో జాబ్ అప్లై చేసుకున్నప్పుడు ECC రావచ్చు, HANA సిస్టమ్ రావచ్చు. 90% జాబ్స్ అన్ని కూడా న్యూ సిస్టమ్, HANA సిస్టమ్ లోనే వస్తాయి. సో ఇన్ కేస్ మనకి ఏ సిస్టమ్ లో జాబ్ వచ్చినా మనం జాబ్ చేసుకున్నా ఉండాలి. SAP లో బేసికల్లీ 4 ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్. మనకి ఏ ప్రాజెక్ట్ లో జాబ్ చేసినా మనకి 100% శాలరీ వస్తుంది. ఏదైనా ECCలో చేయనివ్వండి, HANA సిస్టమ్ చేయండి. ఇప్పుడు జాబ్ అప్లై చేసుకుంటే 90% జాబ్స్ అనేవి మీకు HANA సిస్టమ్ లో వస్తాయి. దాన్నే SAP S4HANA MM అంటారు. నౌ యువర్ మాడ్యూల్ ఈస్ కాల్డ్ సింపుల్ లాజిస్టిక్స్ మాడ్యూల్. ECCలో SAP MM అంటారు, HANA సిస్టమ్ లో సింపుల్ లాజిస్టిక్స్ అంటారు. నా ట్రైనింగ్ HANA సిస్టమ్ లోనే చెప్తానండి. మీకు బేసిక్స్ కానుంచి 0% నాలెడ్జ్ తో నా ట్రైనింగ్ రావచ్చు. బేసిక్స్ కానుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కంప్లీట్ గా ప్రాజెక్ట్ ఎలా చేయాలో చెప్తాను. 0% ఎక్స్పీరియన్స్ రావచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. ఎవరైనా సరే నా ట్రైనింగ్ ఎలిజిబుల్. SAP MM గా వెళ్ళాలంటే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్, ఎంటెక్ ఏ క్వాలిఫికేషన్ ఉన్న SAP MM కి ఎలిజిబుల్ అండి. ఒకప్పుడైతే బీటెక్ ఉండాలి, ఐటీలో నాలెడ్జ్ ఉన్నప్పుడు అవసరం లేదండి. డిగ్రీ ఉంటే సరిపోతుందండి. సో మీకు ఎంత గ్యాప్ ఉందో రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. నా ట్రైనింగ్ లో రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, రెజ్యూమ్ ని ఎలా అప్లోడ్ చేయాలి, అండ్ ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంటర్వ్యూ ఇన్ఫర్మేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలో మొత్తం చెప్తానండి. టోటల్ డ్యూరేషన్ లో 1 month క్లాసుల తర్వాత రెజ్యూమ్ చెప్తాను. ఇంకొక 1 month లో మీరు రెజ్యూమ్ రెడీ చేసుకుంటారు. మీకున్న గ్యాప్ బట్టి ఐదర్ 5 years, 4 years, 3 years అనేది ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసుకుని రెజ్యూమ్ అప్లై చేసుకుంటారు. సో డెఫినెట్లీ గ్యాప్ ఉంటే 5 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. నా ట్రైనింగ్ నేర్చుకున్నాక 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టుకుని కూడా వెళ్ళొచ్చు మీరు జాబ్ లోకి. నేను అవుట్ సైడ్ కంట్రీస్ లో డెఫినెట్లీ ప్రతి బ్యాచ్ లో US, జర్మనీ వాళ్ళు కూడా ఉంటారు, 2-3 ఉంటారు ప్రతి బ్యాచ్ లో నాకు. సో ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో మనకు SAP కన్సల్టెంట్ గా ట్రావెల్ చేస్తున్నారు. 4 ప్రాజెక్ట్స్ లో మనకు ఆపర్చునిటీ ఉంటుంది. వన్ ఈజ్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, వన్ ఈజ్ ఇన్ రోల్ అవుట్ ప్రాజెక్ట్, వన్ ఈజ్ ఇన్ డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్, వన్ ఈజ్ ఇన్ సపోర్ట్ ప్రాజెక్ట్. మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో జాబ్ వస్తుందంటే ఎలా చేయాలి? ఏ SAP కన్సల్టెంట్ కైనా కంపెనీ ఒరాకిల్ సిస్టమ్ లో ఉంటుంది, SAPకి వెళ్ళాలనుకుంటున్నాం, దాన్ని ఇంప్లిమెంటేషన్. మన కంపెనీ హైదరాబాద్ లో ఉంది. మీరు సాధారణంగా SAP కన్సల్టెంట్ జాబ్ ఎలా ఉంటుందంటే థర్డ్ పార్టీ కన్సల్టెంట్ లో వర్క్ చేస్తారు. IBM, యాక్సెంచర్, డెలైట్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, ఇన్ఫోసిస్, TCS లోనే వీళ్ళకి కంపెనీస్, థర్డ్ పార్టీ కన్సల్టింగ్ కంపెనీస్, వీళ్ళకి క్లయింట్స్ ఉంటారు. అదే సామ్సంగ్, యాపిల్, పానాసోనిక్, బ్రిటిష్ పెట్రోలియం, BMW, నోకియా అండ్ కియా మోటార్స్, ఇవన్నీ క్లయింట్స్. యు ఆర్ గోయింగ్ టు ద ప్రాజెక్ట్ ప్లేస్, దట్ ఈస్ కాల్డ్ క్లయింట్.
క్లయింట్ సైడ్ చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళని ఎస్ఐపి ఎండ్ యూజర్స్ అంటారండి. ఎండ్ యూజర్స్ అంటారు, ఎవరే కన్సల్టెంట్స్, వాళ్ళు ఎండ్ యూజర్స్. వీళ్ళతోనే మీ ఇద్దరితోనే ఇంటరాక్షన్ తో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. మీకు ఐబిఎం ఆర్ యాక్సెంచర్ లో జాబ్ వచ్చింది, వాళ్ళకి క్లయింట్స్ వచ్చి శాంసంగ్ ఉండొచ్చు, పెనాసోనిక్ ఉండొచ్చు, యాపిల్ ఉండొచ్చు, వాటెవర్. సో మీరు ఐబిఎం లో జాబ్ చేస్తున్నారు హైదరాబాద్ లో, మీ క్లయింట్ వచ్చి యాపిల్ క్లయింట్ అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్. యాపిల్ ఆల్రెడీ ఒరాకిల్లో ఉంది, ఇప్పుడు వాళ్ళు ఎస్ఏపికి వెళ్ళాలనుకుంటున్నారు, దాన్ని ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ అంటారు, ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అంటారు. హెడ్ ఆఫీస్ అంటే కార్పొరేట్ ఆఫీస్ లో ఫస్ట్ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. మీ యాపిల్ కంపెనీ హైదరాబాద్ లో ఉంది, క్లయింట్ వాళ్ళకి బ్రాంచెస్ వచ్చి చెన్నైలో ఉన్నది, పూణేలో ఉంది, ముంబైలో ఉంది, ఢిల్లీలో ఉంది, లేకపోతే యుఎస్ లో న్యూయార్క్ లో ఉంది, లాస్ ఏంజల్స్ లో ఉంది, కాలిఫోర్నియా ఉంది. యువర్ క్లయింట్ ఈజ్ యుఎస్ ఆర్ ఇండియా. వాట్ ప్రాజెక్ట్స్ అన్ని ఎలా ఉంటాయంటే either ఆన్ సైట్ కానీ ఆఫ్ షోర్ గ్లోబల్ డెలివరీ మోడల్స్ లో ప్రాజెక్ట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. మీరు ఐబిఎం ఆఫీస్ నుంచి యుఎస్ క్లయింట్ హ్యాండిల్ చేయొచ్చు, లేకపోతే ఐబిఎం ఆఫీస్ క్లయింట్ హైదరాబాద్ లో లేకపోతే చెన్నైలో ముంబైలో ఉంటే ఆన్ సైట్ కి పంపించవచ్చు. ఇండియన్ ప్రాజెక్ట్స్ అయితే ఆన్ సైట్ కి పంపిస్తారు, కానీ యుఎస్, కెనడా ఇలాంటివన్నీ కూడా ఇమీడియట్ ఆన్ సైట్ రాదండి. సో ఇలా రియల్ టైంలో హెడ్ ఆఫీస్ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంటేషన్ అంటారు, బ్రాంచెస్ ని రోల్ అవుట్ ఇంప్లిమెంటేషన్ అంటారు. మన కంపెనీ ఆల్రెడీ ఎస్ఏపి ఉందనుకోండి, ఓల్డ్ వెర్షన్, దట్ ఈస్ కాల్డ్ ఈసీసీ వెర్షన్, ఇప్పుడు హనాకి వెళ్ళాలనుకుంటున్నాం, దాన్ని డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటారు, ఓల్డ్ వెర్షన్ టు న్యూ వెర్షన్. ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ హెడ్ ఆఫీస్, ఒక ప్రాజెక్ట్ రోల్ అవుట్ బ్రాంచ్ ఆఫీస్, ఒక ప్రాజెక్ట్ మైగ్రేట్ ఓల్డ్ వెర్షన్ టు న్యూ వెర్షన్, తర్వాత మెయింటెనెన్స్ ఆర్ సపోర్ట్కి వెళ్ళిపోతుంది, దాన్ని మెయింటెనెన్స్ ఆర్ సపోర్ట్ ప్రాజెక్ట్ అంటారు. ఇలా వరల్డ్ వైడ్ 4 కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లో మనం 3 కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మనం ఫంక్షనల్ కన్సల్టెంట్, బ్యాక్గ్రౌండ్ బట్టి, మీరు మెకానికల్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, సివిల్, ఎలక్ట్రానిక్స్ ఏదైనా కావాలి, ఎంఎంకి ఎలిజిబుల్. అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళకి ఎస్డి మాడ్యూల్కి, అలాగే పీపీ ప్రొడక్షన్ సైడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి పీపీకి వెళ్తారు, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు హెచ్ఆర్కి వెళ్తారు, ఫైనాన్స్ మాడ్యూల్ ఫైనాన్స్. వీఆర్ ఆల్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్. ఎవరైతే కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, టెక్నికల్ గా కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న జావా వాళ్ళు, సిసి ప్లస్ వీళ్ళందరూ కూడా అబాప్కి వెళ్తారు, వాళ్ళని టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటారు, ఎస్ఐపిలో అబాపర్స్. చాలా మంది మీరు కంపెనీస్ లో వర్క్ చేస్తూ ఉంటారు, నెట్వర్క్ గైస్, వాళ్ళే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అంటారు. ఎస్ఐపిలో వాళ్ళని బేసిస్ కన్సల్టెంట్స్ అంటారు. అంటే మనం ఫంక్షనల్ కన్సల్టెంట్స్, కోడింగ్ చేసే వాళ్ళని టెక్నికల్ కన్సల్టెంట్ అంటారు, నెట్వర్కింగ్ గైస్ ని సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అంటారు, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్స్ అంటారు. ఇలా రియల్ టైం ప్రాజెక్ట్స్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. మనం ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తే సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు, సర్వర్స్ అంటారు. మీకు ఎన్ని సర్వర్స్ ఉన్నాయని అడిగితే కనుక 3 సర్వర్స్ ఆర్ 4 సర్వర్స్. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. 4 కైండ్ ఆఫ్ పీపుల్, ఫంక్షనల్, టెక్నికల్, బేసిస్, అబాపర్స్. 4 కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్. చాలా మంది ట్రైనింగ్ నేర్చుకుంటూ ఉంటారు, ట్రైనింగ్ నేర్చుకుని ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్ళి చాలా మంది పెర్ఫార్మ్ చేయలేరు. రీజన్ నాట్ ఓన్లీ ఫర్ కన్ఫిగరేషన్, నాట్ ఓన్లీ ఫర్ బిజినెస్. మనకి కన్సల్టెంట్ గా మనం సక్సెస్ కావాలంటే క్లయింట్ తో మాట్లాడే విధానం, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ప్రాపర్ గా తయారు చేయాలి, మీటింగ్స్ కండక్ట్ చేసుకోవాలి, మెయిల్ కమ్యూనికేషన్ ప్రాపర్ గా చేయాలి, ప్రజెంటేషన్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఈ అన్ని పారామీటర్స్ వస్తేనే మీరు ఎస్ఏపి కన్సల్టెంట్ గా సక్సెస్ కాగలరు. నౌ టాక్ అబౌట్ అవర్ ట్రైనింగ్ ట్రావెల్ ఎలా ఉంటుందంటే, ఒక క్లయింట్ ప్లేస్కి వెళ్ళాక రిక్వైర్మెంట్స్ ఎలా చేయాలి, మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఎలా ప్రిపేర్ చేయాలి, బ్లూ ప్రింట్ ఎలా ప్రిపేర్ చేయాలి, కన్ఫిగరేషన్ ఎలా చేయాలి, టెస్టింగ్ ఎలా చేయాలో 5 స్టేజెస్ ఈ ట్రైనింగ్ లో ఉంటాయి. రియల్ టైంలో కూడా ఇదే మోడల్ అక్కడ ఉంటుందండి. ఏ ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయినా 1 year ఉంటుంది. ఏ ఎస్ఏపి రోల్ అవుట్ అంటే బ్రాంచ్ ఆఫీస్ ప్రాజెక్ట్ ఏదైనా 6 months ఉంటుంది. ఏ డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అయినా 5 to 6 months ఉంటుంది. సపోర్ట్ లైఫ్ లాంగ్. సెకండ్, ఇంకొక పాయింట్ అవుట్ రావచ్చు, ఏఐ వస్తుంది కదా మా ప్రాజెక్ట్, మా కంపెనీలో ఏఐ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు ఫ్యూచర్ లో, మా జాబ్స్ కెన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్ఐపి దేర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆన్ దట్, బికాస్ ఏఐ రిక్వైర్మెంట్స్ చేయలేదు, మెయిల్ సెండ్ చేయలేదు, డైలీ క్లయింట్ తో ప్రతి నిమిషం మాట్లాడలేదు. ఏఐది కోడింగ్ చేస్తుంది, బగ్స్ ఉంటే తీస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దేర్ ఇస్ నో ఇంపాక్ట్ ఆన్ ద ఫంక్షనల్ మాడ్యూల్స్. ఎప్పటికీ కూడా ఎస్ఐపిలో నెవర్ డై మాడ్యూల్స్, ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి. ఈ 3 మాడ్యూల్స్ లేకుండా ఎక్కడ ఎస్ఐపి ప్రాజెక్ట్స్ ఉంది. 100% 3 మాడ్యూల్స్ ఉంటాయి. ఈ 3 మాడ్యూల్స్ హాట్ కేక్ ఇంకెక్కడ దేనికి ఉండదండి. ఏ ప్రాజెక్ట్ అయినా మనం అవసరం, సపోర్ట్ లో, రిక్వైర్మెంట్ ఇంప్లిమెంట్ లో అవసరం, రోల్అవుట్ లో అవసరం. అందుకే ఎస్ఐపి ఎంఎం 2002లో ఎస్ఐపి మార్కెట్ స్టార్ట్ అయిన కాంచి
2 కరోనాలు, ఒక కరోనా, 2 రిసిషన్స్ వచ్చినా కూడా ఎస్ఐపి మార్కెట్ డౌన్ అవ్వలేదండి. ఇప్పటికీ డౌన్ అవ్వదు. 2 ఎస్ఐపిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయా, నార్మల్ జాబ్స్ ఉంటాయంటే డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ బట్టి ఉంటాయి. 90% చాలా ప్రాజెక్ట్ 50% ప్రాజెక్ట్స్ అన్ని కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉంటాయి. కరోనాతో సంబంధం ఉంది, ఎప్పటి నుంచో ఉంది ఎస్ఐపిలో వర్క్ ఫ్రమ్ హోమ్. డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ అండ్ క్లయింట్ అగ్రిమెంట్ బట్టి ఉంటుందండి. సో కన్సల్టెంట్ గా మనకు జాబ్ వచ్చింది, అప్లై చేసుకున్నాం. జాబ్ వచ్చాక మీకు ప్రాజెక్ట్ అసైన్ అయింది, అది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఈసీసీ 2002 నుంచి 2017-18 వరకు ఈసీసీ మార్కెట్ లో రన్ అయిందండి. ఏ ఇంప్లిమెంటేషన్ అయినా, ఏ రోల్ అవుట్ అయినా ఈసీసీని 2019 వరకు చేశారు. తర్వాత ఎస్ఐపి వాళ్ళు స్టాప్ చేశారు. ఏ ఇంప్లిమెంటేషన్స్ అని లేవు, ఓన్లీ ఈసీసీ సపోర్ట్ లో జాబ్ వస్తుంది మీకు. ఏ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలన్నా, రోల్ అవుట్ చేయాలన్నా, మైగ్రేట్ చేయాలన్నా హనా సిస్టమే. సో ఏ ఎస్ఐపి కన్సల్టెంట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లో 5 స్టేజెస్ ఉంటాయి. అదే ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్లైన్ ట్రైనింగ్ 5 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ వచ్చి ప్రాజెక్ట్ ప్రిపరేషన్. ఏ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేసినా లాస్ట్ 16 years ఈసీసీని ఏ ఎస్ఐపి మెథడాలజీ చేశారండి, అదే యాక్సలేటర్ ఎస్ఐపి మెథడాలజీ. 5 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, టెస్టింగ్ 2 months, గో లైవ్ 1 month. టోటల్ 1 year ప్రాజెక్ట్. ఏ ఇంప్లిమెంటేషన్ అయినా 1 year ఉంటుంది. ఏ రోల్ అవుట్ ప్రాజెక్ట్ అయినా 6 months ఉంటుంది. ఏ మైగ్రేట్ అయినా 5 to 6 months. ఏ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మీకు అసైన్ అయ్యేందుకు ఎలా చేయాలి? ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేయాలి, క్లయింట్ ప్లేస్కి వెళ్ళి డైలీ మీటింగ్స్ కండక్ట్ చేయాలి, ఎంఓఎం ప్రిపేర్ చేయాలి, బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ 3 months రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ యాజ్ ఇస్ టు బి అనాలిసిస్. సెకండ్ స్టేజ్ 3 months డాక్యుమెంట్ ప్రిపరేషన్, డీటెయిల్ డాక్యుమెంట్, దట్ ఈస్ ఎ బ్లూ ప్రింట్. The 6 months completed, project is going to completed 6 months. Then go to the realization, that is called configuration. అదే చెప్తారు ఎక్కడైనా బయట. ఈ 5 స్టేజెస్ అనేది ఎక్కడ చెప్పరండి. సో రియలైజేషన్ లో కన్ఫిగరేషన్ చేస్తాం. ఆ ఎక్సెల్ షీట్ ని బేసిస్ వాళ్ళకి ఇస్తే ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ మూవ్ చేసి టెస్ట్ చేస్తాం. తర్వాత ప్రాజెక్ట్ లైవ్ కి వెళ్తుంది, యూజర్స్ ట్రైనింగ్ ఇస్తాం, ప్రాజెక్ట్ సపోర్ట్కి వెళ్ళిపోతుంది. ఇలా వరల్డ్ వైడ్ 1 year ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ 2002 నుంచి 2018 వరకు ఇలాగే చేశారు ఇంప్లిమెంట్ రోల్అవుట్స్. ఈసీసీ అంటే లో వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్ మెమరీ. ఎంత డేటా అయినా స్టోర్ చేయడానికి లేదండి ఈసీసీలో. ఈసీసీలో అందుకే 12 సంవత్సరాల తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి ఈసీసీలో. డేటానంతా వేరే సర్వర్లో స్టోర్ చేయడం వల్ల, ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఎప్పుడైతే క్లౌడ్ మార్కెట్కి వచ్చిందో హనాను కూడా డెవలప్ చేసుకుని ఎస్ఐపి వాళ్ళు హనా సిస్టమ్ ని క్లౌడ్ తో కనెక్ట్ చేశారు. యూ కెన్ యాక్సెస్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఎనీ డివైస్. క్లౌడ్ అంటే హనా సిస్టమ్. హై వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్ మెమరీ, ఎంత డేటానైనా స్టోర్ చేయొచ్చు హనా సిస్టమ్ లో. యూజర్ ఫ్రెండ్లీ హనా సిస్టమ్. ఈసీసీ యూజర్ ఫ్రెండ్లీ కాలేదండి లాస్ట్ 12 years తర్వాత. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేసుకుని హనా సిస్టమ్ మార్కెట్ లో ఇంట్రొడ్యూస్ చేసి, హనా ఎప్పుడైతే ఎస్ఐపి మార్కెట్ కి వచ్చిందో ఇంకో 15 సంవత్సరాల లైఫ్ పెరిగిందండి ఎస్ఐపి. సో ఇలా ఎస్ఐపి అనేది టాపెస్ట్ మాడ్యూల్ గా FIMM-SD. నౌ టాక్ అబౌట్ యువర్ మాడ్యూల్ లో శాలరీ స్ట్రక్చర్ అనేది మినిమం 12 lakhs అంటే చాలా తక్కువ అండి. ఎస్ఐపి MM కానీ SD కానీ FI కానీ 4 years 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారు, చాలా తక్కువ శాలరీ లెక్క 12 lakhs ప్యాకేజ్ అండి. సో 16 lakhs 17 lakhs 18 lakhs కూడా కొట్టొచ్చు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టుకుని. డిపెండ్స్ ఆన్ మన యొక్క సబ్జెక్ట్ గెయిన్. ఎస్ఐపి కన్సల్టెంట్ గా సబ్జెక్ట్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలండి, పర్ఫెక్ట్ గా లాంచ్ అవ్వాలి. లేదా ఆఫ్ నాలెడ్జ్ తో ఎస్ఐపి ప్రాజెక్ట్ లోకి వెళ్ళకూడదు. బ్యాక్ డోర్ ప్రాక్సీకి వెళ్తా ఉంటారు, దానివల్ల ఉపయోగం ఉండదు. 15 రోజులు 20 రోజుల్లో జాబ్ పోతూ ఉంటాయి. బ్యాక్ డోర్ ప్రాక్సీ అనేది ఇప్పిస్తారు అంతే, లోపలికి వెళ్ళి జాబ్ అనేది ఎవరు చేయరు. సో 100% సబ్జెక్ట్ అనేది అల్టిమేట్ గా మనం నేర్చుకుంటేనే ఎస్ఐపి లో సర్వే కాగలం. అలాగే నీ సంవత్సరాలు ఏం పట్టదండి. నేను చెప్పినట్టు సిస్టమేటిక్ గా నేను చెప్పిన ప్రాజెక్ట్ ని సర్వర్ లో ప్రాక్టీస్ చేసుకుంటాం, 2-3 times ప్రాక్టీస్ చేసుకుని నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్రిపేర్ అయ్యి రెజ్యూమ్ తయారు చేసుకుంటే నాతో ట్రావెల్ స్టార్ట్ అయిన కానీ 4 months లో మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. అంతా మీ హార్డ్ వర్క్ తోనే ఉంటుంది, నేను గైడ్ చేస్తాను అంతే. సో నా కోర్స్ కంటెంట్ కావాలంటే కనుక VSITsolutions.com లో SAP MM + S4MM కోర్స్ కంటెంట్ అంతా ఉంటుంది, అవుట్లైన్ ఉంటుంది. దానికి ప్రతి డీటెయిల్ గా నేను క్లాసుల్లో చెప్తాను. కోర్స్ కంటెంట్ అక్కడ దొరుకుతుంది. ఎవ్రీడే క్లాస్ రికార్డింగ్ చేస్తాం, 6 months యాక్సెస్ ఇస్తానండి రికార్డింగ్. మీరు ఒక 2-3 times ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. 2-3 times మినిమం రికార్డింగ్ ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు. సో ఇలా రియల్ టైంలో మనం చేస్తున్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నా, ఏ డౌట్స్ క్లారిఫికేషన్ అయినా క్లాసుల్లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెగ్యులర్ గా క్లాసెస్ డైలీ 1 hour ఉంటుంది. మండే, ట్యూస్డే, మళ్ళీ బ్రేక్ Wednesday, థర్స్డే, ఫ్రైడే. నాకు Wednesday నాకు క్లయింట్ కాల్ ఉంటుంది. మైగ్రేషన్ లో ఆయన సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కింద ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ లో నేను ఫ్రీలాన్స్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, FIMM-SD సొల్యూషన్ ఆర్కిటెక్ట్, అండ్ మోర్ దెన్ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్. సో నేను ప్రాజెక్ట్ డిజైన్ చేస్తాను మొత్తం చేయాలంటే. సో నా టోటల్ ప్రొఫైల్ వచ్చి
22 years SAP experience my career, 11 projects experience, almost US, Canada, India corporate trainings, plus యూట్యూబ్ లో మీకు తెలుగు వెర్షన్ వచ్చి 4 years నుంచి చెప్తున్నాను. బిఫోర్ దట్ ఐఎమ్ టోటల్ ఇంగ్లీష్ వెర్షన్ ఇన్ యూఎస్ కెనడా. సో 4 years నుంచి మీ యూట్యూబ్ లో తెలుగు వెర్షన్ చెప్తాను, FIMMS. నాకు 8 modules వచ్చండి SAP లో, ఇన్ అండ్ అవుట్ మొత్తం ఇంటిగ్రేషన్ పార్ట్ అంతా చెప్తాను మీకు. సో బిఫోర్ స్టార్ట్ ద ఫస్ట్ 6 classes అదర్ మాడ్యూల్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, తర్వాత FI ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది 2 classes, తర్వాత SD ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. టోటల్ గా 6 classes తర్వాత స్టార్ట్ అవుతుంది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. అక్కడ నుంచే 5 stages చెప్తాను. సో ఇలా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీన్ వైల్ మీకు సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తానండి. మీ అందరికీ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తాను. ఆ సాఫ్ట్వేర్ అంతా కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటారు విత్ ఇన్ 10 minutes లో. సాఫ్ట్వేర్ అంతా డౌన్లోడ్ చేసుకున్నాక ఇలా SAP లాగాన్ ప్యాడ్ అని వస్తుందండి. ఇక్కడ ఈ SAP లాగాన్ ప్యాడ్ లో ఇది సర్వర్స్ అండి. దీన్నే సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. రియల్ టైం ప్రాజెక్ట్లు అయితే కనుక ఇది ఎంటీ బాక్స్ ఉంటుంది. ఇవన్నీ మా సర్వర్స్. వీఆర్ ప్రొవైడింగ్ సర్వర్స్ అవుట్ సైడ్ US, Canada అండ్ ఇండియా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్. సో మీన్ వెల్ నా స్టూడెంట్స్ నాకు సర్వర్ యాక్సెస్ ఉండటం వల్ల ఫ్రీ యాక్సెస్ ఇస్తాను. ECC HANA ఇస్తాను. క్లాసెస్ స్టార్ట్ అయిన నుంచి క్లాస్ అన్ని వరకు సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాను. తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే మీరు పర్ మంత్ బేసిస్ తీసుకోవచ్చు, 700 rupees అట్లా ఉంటుంది. సో ఇదంతా ఎంటీ బాక్స్ ఉంటుంది. రియల్ టైంలో అయితే మీకు 4 icons ఉంటాయండి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్, అలా 4 icons ఉంటాయి. కొన్ని ప్రాజెక్ట్స్ లో అయితే డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. ఇక్కడైతే మీకు ట్రైనింగ్ లో ECC సిస్టమ్, HANA సిస్టమ్ ఇస్తాను. HANA సిస్టమ్ లోనే ప్రాక్టీస్ చేసుకుంటారు. ECC ఓపెన్ చేసి పక్కన పెట్టుకుని చెక్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీకు ECC ఇంకా 1.5 years ఛాన్సెస్ ఉంది జాబ్ చేయడానికి. ఈ HANAలో నేర్చుకోవడం వల్ల ట్రైనింగ్ మీరు ECC లో కూడా జాబ్ చేసుకోవచ్చు. 100%, 200% జాబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేసుకున్నాక దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ క్లయింట్ నేమ్ అడుగుతుంది. ఇది బేసిస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీన్ని మీకు సెపరేట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాను ట్రైనింగ్ లో. సో ఎవరికాలకు సెపరేట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుందండి. దిస్ ఈస్ ద S4HANA సిస్టమ్. దిస్ ఈస్ మీ ఏ వెర్షన్ లో వర్క్ చేస్తున్నారు ఎవరిని అడిగితే సిస్టమ్ స్టేటస్ లో ఇక్కడ ప్రొడక్ట్ డీటెయిల్ వెర్షన్స్ లో S4HANA సర్వీస్ ప్యాక్ స్టూడియో అలో 2023 వెర్షన్ లో మీరు వర్క్ చేస్తున్నారు. అదే లేటెస్ట్ వెర్షన్. ఇది US మార్కెట్ లో ఇంకా చాలా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ కావాలి. ఇంప్లిమెంటేషన్స్ ఈ వెర్షన్ లో 22 వరకే ప్రాజెక్టులు రన్ అవుతాయి. 23లో ప్రాజెక్టులు 70% స్టేజ్ లో ఉన్నాయి ప్రజెంట్. ఇది లేటెస్ట్ వెర్షన్ అండి. ఈ వెర్షన్ లోనే మీరు ట్రైనింగ్ నేర్చుకుంటారు. ఈ స్క్రీన్ ని ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. అంటే మీ యొక్క క్లయింట్ ప్లేస్ లో ప్రాజెక్ట్ లో చేసే యూజర్స్ అంతా ఇక్కడ చేస్తారు. పర్చేజ్ ఆర్డర్స్, మిగో, మైగో, పర్చేజ్ ఆర్డర్, మెటీరియల్ మాస్టర్, వెండర్ మాస్టర్ అన్ని చేస్తాను. ఇది T కోడ్ బాక్స్ అంటారు. దీన్నే ట్రాన్సాక్షన్ కోడ్ బాక్స్, SPRO ఎంటర్ చేసాక IMG అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్. ఆల్ కన్సల్టెంట్స్ ప్రాజెక్ట్స్ అందరూ ఇక్కడే చేస్తారు. దీన్నే నావిగేషన్ పాత్ అంటారు. వాళ్ళు SD, PP, PM ఆల్ ఫంక్షనల్ కన్సల్టెంట్ కన్ఫిగరేషన్ చేస్తారు. ఈ స్క్రీన్ నుంచి బ్యాక్ రావాలంటే బ్యాక్ అండి. బ్యాక్ రావాలంటే బ్యాక్. విండోస్ వాళ్ళైతే రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ లో క్లోజ్ బటన్ ఉంటుంది. మ్యాక్ వాళ్ళైతే లెఫ్ట్ హ్యాండ్. దిస్ ఇస్ మ్యాక్ ఎడిషన్, i3 ఎడిషన్. సో డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్? ఎస్, లాగ్ ఆఫ్. అలా HANA సిస్టమ్. సో తర్వాత EC సిస్టమ్ కనెక్ట్ చేసుకోవాలంటే EC సిస్టమ్స్ కూడా సో సెపరేట్ యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు ప్రొవైడ్ చేస్తాను ECC కూడా. సో EC సిస్టమ్ పాస్వర్డ్ యూజర్ ఐడి ఎంటర్ చేసుకుని మీరు ECC లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ ప్రాక్టీస్ సేమ్ ECC అన్న both are same. This is low volume, this is high volume of database memory. So I can enter SPRO, IMG. This is very speed access. రియల్ టైమ్ లో కూడా ఇదే మోడల్ సర్వర్స్ ఉంటాయి. GUI లెవెల్ సర్వర్స్. డేటా లాస్ ఉండదు. బ్యాకప్ పెడతామండి సర్వర్ లో. సో ఇలా ప్రాజెక్ట్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ క్లోజ్ దిస్ స్క్రీన్, ఇయర్ బ్యాక్, యూ వాంట్ టు బ్యాక్, యూ వాంట్ టు బ్యాక్, యూ వాంట్ టు క్లోజ్ దిస్ స్క్రీన్, యూ వాంట్ టు క్లోజ్. ఇలా సర్వర్ యాక్సెస్. నేను ఒక ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక క్లయింట్ తీసుకుని ఫ్రమ్ ది ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ప్రాజెక్ట్ ప్లేస్ లో ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో చెప్తాను. ఒక కన్సల్టెంట్ గా ఇంప్లిమెంటేషన్ చేయడం వచ్చిందంటే రోల్అవుట్ చేయగలరు, మైగ్రేట్ చేయగలరు, సపోర్ట్ చేయగలరు. చాలా మందికి ఓన్లీ సపోర్ట్ లో నాలెడ్జ్ ఉంటుంది కానీ ఇంప్లిమెంట్ ప్రాజెక్ట్ చేయలేరు. ఫస్ట్ 80% స్టేజ్ వరకు ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో చెప్తానండి. 5 stages. 80% దగ్గర రోల్అవుట్ మైగ్రేట్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రోల్అవుట్ మైగ్రేట్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడికి 3 projects కవర్ అవుతాయి. తర్వాత టెస్టింగ్ చేస్తాను, SAT, UAT. అక్కడ సపోర్ట్ కవర్ అవుతుంది. అంటే ఒక ఇంప్లిమెంట్, ఒక రోల్అవుట్, ఒక మైగ్రేట్, ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ అన్ని కవర్ అవుతాయి. సో ఏ ప్రాజెక్ట్ లో జాబ్ వచ్చినా మీరు పెర్ఫార్మ్ చేసుకోగలరు. 100% 5 years, 4 years ఎక్స్పీరియన్స్ పెట్టిన వెళ్ళొచ్చు. US మార్కెట్ వాళ్ళైతే 7 years కూడా ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు నా ట్రైనింగ్ నేర్చుకున్నాక. సో డెఫినెట్లీ ఒక 3 times మాత్రం ప్రాక్టీస్ చేయాలండి జాబ్కి వెళ్ళి లోపల. ఇలా రియల్ టైంలో
ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేయడం నేర్చుకున్నారంటే ఏ ప్రాజెక్ట్ లో జాబ్ చేయగలరు, ఇద్దరు ఇంప్లిమెంట్ లో కానీ, రోల్ అవుట్ లో కానీ, మైగ్రేట్ లో కానీ, సపోర్ట్ లో కానీ. సో వరల్డ్ వైడ్ డెఫినెట్లీ ఈ ఫోర్ ప్రాజెక్ట్స్ లోనే మీకు జాబ్ ఉంటుంది 100%. ఇలా ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ గా 100% 4 months లో మనం జాబ్ తెచ్చుకోవడం ఎలా, 100% సబ్జెక్ట్ నేర్చుకోవడం ఎలా, ఒక ప్రాజెక్ట్ చేయడం ఎలా, లేని ఎక్స్పీరియన్స్ మనం పెట్టుకుని వెళ్తున్నాం. ప్రాజెక్ట్కి వెళ్ళే సర్వే కావాలి, అది చాలా ఇంపార్టెంట్. జాబ్ రావడం గొప్ప కదండి, దాన్ని సర్వే చేసుకునే విధానమే గొప్పది. సో ఇలా రియల్ టైంలో మనం ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ గా ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళి సక్సెస్ తెచ్చుకుని మనం సెటిల్ అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. చాలా మంది బెంగళూరు ఇప్పిస్తానంటారు, బాక్స్ ఇప్పిస్తానంటారు, 5 లక్షలు 4 లక్షలు ఉంటుంది, దానివల్ల ఉపయోగం ఉండదు, మనీ లాస్ తప్ప. అందుకే 100% సబ్జెక్ట్ నేర్చుకోవాలి. డైలీ 1 hour కష్టపడితే విత్ ఇన్ 3 to 4 months టోటల్లీ ఫ్రీగా ఉన్నారు. డైలీ 3-4 hours కష్టపడి ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు, క్లాస్ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ లేసి ప్రాక్టీస్ చేసుకోండి. 24 hours సర్వర్ యాక్సెస్ ఉంటుంది అప్ టు క్లాసెస్ అయిన దాకా. వీడియోస్ యాక్సెస్ అయితే 6 months ఉంటుంది. కోర్స్ డ్యూరేషన్ అయితే bsitsolutions.com లో టోటల్ కోర్స్ కంటెంట్ ఉంటుంది. మీ కోర్స్ కంటెంట్ లో వేరే ఏం చెప్తారు, వేరే మా కోర్స్ కంటెంట్ కూడా క్లియర్ గా తెలవాలి కదా, ఏమున్నాయి మీ కంటెంట్స్ లో. ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, ఇంప్లిమెంట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్. దెన్ తర్వాత FI 2 classes చెప్తాను, SD ఒక క్లాస్ చెప్తాను, ఒక అబాప్ క్లాస్ చెప్తాను. టోటల్లీ 5 to 6 classes ఇదే ఉంటుంది. తర్వాత S4 అన్న MM ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 5 stages చెప్తాను. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేయడం ఎలా, MOM ఎలా ప్రిపేర్ చేయాలి, బ్లూ ప్రింట్ ఎలా ప్రిపేర్ చేయాలి, కన్ఫిగరేషన్ ఎలా చేయాలి, టెస్టింగ్ ఎలా చేయాలి చెప్తాను. థర్డ్ కోర్స్ కంటెంట్లు ఏముంటాయి, ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంటాయి, క్రియేట్, ప్లాన్, లొకేషన్, డివిజన్, పర్చేసింగ్ ఆర్గనైజేషన్, స్టోరేజ్ లొకేషన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. దాన్ని FIMM తో అసైన్ చేస్తాం, SD తో. తర్వాత వెండర్ ప్రాసెస్ చెప్తాం. వెండర్ ఇస్ వెండర్, అనాలో వెండర్ ఇస్ బిజినెస్ పార్ట్నర్, హైరార్కీ టైప్స్, కాంటాక్ట్ పర్సన్స్. తర్వాత మెటీరియల్ ప్రాసెస్ చెప్తాం. తర్వాత మాస్టర్ డేటా ప్రాసెస్, పర్చేజ్ ఇన్ఫో రికార్డ్, సోర్స్ లిస్ట్, కోటా, అగ్రిమెంట్, షెడ్యూలింగ్ అగ్రిమెంట్, RFQ, పర్చేజ్ రిక్విషన్, పర్చేజ్ ఆర్డర్, మిగో మైరో ప్రాసెస్. తర్వాత ఇన్వెంటరీ మేనేజ్మెంట్, తర్వాత బిల్ ఆఫ్ సర్వీసెస్. ఇలా అన్ని ప్రాసెస్, సర్వీస్ ఎంట్రీ షీట్, పర్చేజ్ ఆర్డర్, తర్వాత యాక్టివేషన్ లెవెల్స్, తర్వాత SIT UAT, టెస్టింగ్, యూజర్ మాన్యువల్ ప్రిపరేషన్. టోటల్ ప్రాజెక్ట్స్ లో మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, 5 stages అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థియరిటికల్ డాక్యుమెంటేషన్స్, ప్రజెంటేషన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒక లింక్ ఇస్తాను 1 week తర్వాత. ఆ లింక్ లో డాక్యుమెంట్స్ అన్ని ఉంటాయి, అవన్నీ డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు. బ్లూ ప్రింట్ చదువుతా ప్రాక్టీస్ చేయాలి. డైలీ 1 hour క్లాస్ లో నేను చెప్పిన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ మీరు ఒక ప్రాజెక్ట్ చేసుకుంటారు. ఆ రియల్ టైమ్ లో మీరు ఒక 3 times ప్రాజెక్ట్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే 100% మీరు 4 years 5 years ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళచ్చు. ఇప్పుడు మాట్లాడచ్చు, ఎనీ డౌట్స్ మాట్లాడచ్చు, అడగచ్చు మీ పారామీటర్స్. థ్యాంక్ యూ సార్. వేరే సార్ 2 questions ఉన్నాయి సార్. ఫస్ట్ ఏంటంటే వాట్ ఆర్ ద స్పెసిఫికేషన్స్ దట్ షుడ్ వి హ్యావ్ టు ఇన్స్టాల్ దిస్ SAP? నథింగ్ అండి, మీకు నార్మల్ ల్యాప్టాప్, నార్మల్ సిస్టమ్ ఉంటే సరిపోతుంది, అన్ని మా పనిచేస్తాయి. జస్ట్ ఒక లింక్ పంపిస్తాను, అది డౌన్లోడ్ చేసుకుంటే 10 minutes జాబ్. యూజర్ ID పాస్వర్డ్ ఇస్తాను, కనెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ 80 MB నార్మల్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. Windows 10, Windows 11 ఉండాలి అంతే. మ్యాక్ వాళ్ళు మ్యాక్ ఉన్నా పర్వాలేదు, మ్యాక్ GUI సెపరేట్, Windows GUI సెపరేట్. ఓల్డ్ సిస్టమ్ ఉన్నా పర్లేదు, కొత్త ల్యాప్టాప్ కూడా కొనుక్కోవాలి. జాబ్ వచ్చిందాక, జాబ్ వచ్చాక కొత్త ల్యాప్టాప్ కొనుక్కోండి. ఓల్డ్ సిస్టమ్ ఏదున్నా మీకు Windows 10 కానీ 11 కానీ ఉండాలి అంతే. విండోస్ వాళ్ళకి, మ్యాక్ వాళ్ళైతే మ్యాక్. ఫస్ట్ పాయింట్ చెప్పండి, అర్థమైందా? క్లియర్ సార్, క్లియర్. అండ్ సార్ సెకండ్ థింగ్, give me 2 minutes sir, I'll tell. I'm just writing the points, I'll tell. సార్ మెటీరియల్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? అన్ని ప్రొవైడ్ చేస్తాను మేడం, మీరు ఏది ఎక్కడ ఏది కూడా కొనక్కర్లేదు. కంప్లీట్ రియల్ టైమ్ లో డాక్యుమెంట్స్ అన్ని ఇస్తాను. సర్టిఫికేషన్ మెటీరియల్, SAP ECC HANA సర్టిఫికేషన్ మెటీరియల్, సర్టిఫికేషన్ డంప్, థియరిటికల్ డాక్యుమెంట్స్, ట్రాన్సాక్షన్ కోడ్స్, యూజర్ మాన్యువల్స్, ప్రజెంటేషన్స్, టేబుల్స్, ఫీల్డ్స్, మొత్తం డాక్యుమెంట్స్ అన్ని ఇస్తానండి A to Z. మీరు ఏది కూడా ఎక్కడ 100 rupees ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు. రెజ్యూమ్ మోడల్ ఇస్తాను, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చేయాలి, ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ షీట్ చెప్తాను. సో 4 interviews లో త్రూ అవడం ఎలా అనే సజెషన్స్, టెక్నిక్స్ చెప్తాను.
సో మీరు ఎక్కడ ఏది కూడా నాతో ట్రావెల్ స్టార్ట్ అయిన కానీ ఎక్కడ ఒక రూపాయి కూడా డాక్యుమెంట్ కొనదు, ఏది కూడా ఇన్వెస్ట్ చేయకుండా అవసరం లేదు. కొత్త ల్యాప్టాప్ తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఏది కూడా ఇన్వెస్ట్ చేయదు. మనీ ఆఫర్ లెటర్ వచ్చి జాబ్ వచ్చిన దాకా ఎక్కడ సింగిల్ రూపీ ఇన్వెస్ట్ చేయదు. ఓన్లీ మీరు ఇన్వెస్ట్ చేసేదల్లా ట్రైనింగ్ ఫీ అంతే. అంతకుమించి సింగిల్ రూపీ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను. సర్వర్ యాక్సెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను 2.5 months. ఈసీసీ హనా బోత్ సర్వర్స్ ఇస్తాను. తర్వాత యాక్సెస్ తీసుకోవాలంటే 700 rupees per month. బయట వాళ్ళకి అయితే 800 ఛార్జ్ చేస్తాను, స్టూడెంట్స్ కి అయితే 700. సో డాక్యుమెంట్స్ కంప్లీట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తారండి. మీరు అది మోర్ దెన్ ఎనఫ్ చదువుకుంటారు. హార్డ్ వర్క్ లేకుండా, సబ్జెక్ట్ లేకుండా ఎస్ఏపీ ప్రాజెక్ట్స్ లో జాబ్ చేయలేరు. డిపెండెన్స్ అనేది ఎంతకాలం చేయలేము జాబ్ అండి. ఈ బ్యాక్ డోర్ బాక్స్కి వెళ్తారు, లోపలికి వెళ్ళి సబ్జెక్ట్ రాదు, చేయలేము. డిపెండెన్స్ ఉంటుంది, హెల్ప్ చేయలేరు, ప్రాజెక్ట్ లో ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ కానీ అల్టిమేట్ సొల్యూషన్ డైలీ 1 hour సబ్జెక్ట్ నేర్చుకోండి. మీ వర్క్ మీరే చేసుకోండి. జాబ్ ఎవరు రిజైన్ చేయదు. జాబ్ చేసుకుంటూనే 1 hour స్లీప్ తగ్గించండి. ఐ డోంట్ హ్యావ్ టైం టు ఆప్షన్. నాకు 4 hours 5 hours స్లీప్ లేదు, అందుకని ఒక్క టైం ఉంటుంది మండే టు ఫ్రైడే. సో హార్డ్ వర్క్. యూ వాంట్ ఎస్ఏపీ కెరియర్, యూ వాంట్ గుడ్ సాలరీ, హ్యాండ్సమ్ లైఫ్, డెఫినెట్లీ యూ కెన్ కనెక్ట్. ఎప్పుడు అదే ఆలోచిస్తా రిస్క్ అనుకుంటే అక్కడే ఉండిపోతాం, 30,000 లో ఉండిపోతాం. దర్ ఇస్ నో గ్రోత్. ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంజనీరింగ్ చదువుకున్నాం, ఎంబీఏ చదువుకున్నాం, ఇంకా 40,000 30,000 చేస్తాం. ఈ 50,000 ఈజ్ పీనట్ నౌ ఇట్ ఈస్. మినిమం 1 lakh హ్యాండ్సమ్ సంపాదిస్తేనే లైఫ్ ఈజ్ గుడ్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్. రిస్క్ అంటే లైఫ్ రిస్క్ అండి. మనిషి ఎప్పుడు రిస్క్. దర్ ఇస్ నో రిస్క్ ఆన్ దాట్. ఏది రిస్క్ ఉండదు. మనం తీసుకోవాలి, ఇనిషియేట్ చేయాలి, డెవలప్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. 100% సక్సెస్ వస్తుంది. ఆలోచిస్తా కూర్చుంటా ఉంటే ఎప్పటికీ ఏది కాదండి. ఏది రిస్క్ ఫ్యాక్టర్ కాదు లైఫ్ లో. మనం డెసిషన్ ఇనిషియేట్ చేసుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి. చెప్పడం అంత ఈజీ కాదు కదా అంటారు, బట్ మేము చాలా హార్డ్ డేస్ ఫేస్ చేస్తాం. లైఫ్ లో ఎన్నో ట్రావెల్, ఎన్నో చూసి ఈ స్టేజ్కి రావాలంటే ప్రతిదీ చూస్తారు. అదే ఎక్స్పీరియన్స్. అది ఎక్స్పీరియన్స్ వచ్చాకే మీకు సక్సెస్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఆ హర్డిల్స్ ఉన్నప్పుడే మీ లైఫ్ లో మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, లేకపోతే అక్కడే ఆగిపోతారు.